కేంద్ర ప్రభుత్వం తిరుపతిని స్మార్ట్ సిటీగా ప్రకటించడంపై నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. కార్యాలయం ఎదుట బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ వినయ్ చంద్ ఆధ్వర్యంలో కేక్ కోశారు. 1650 కోట్ల రూపాయలతో తిరుపతిని ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దామని కమిషనర్ తెలిపారు. నగరాన్ని అభివృద్ధి చేసేందుకు విదేశీ సాంకేతికతను వినియోగిస్తామన్నారు. రెండో విడతలో ప్రకటించిన ఆకర్షణీయ నగర జాబితాలో తిరుపతికి 4వ స్థానం రావడం ఆనందంగా ఉందని కమిషనర్ స్మార్ట్ సిటీ ఎంపిక ప్రణాళికకు సహకరించిన నగరపాలక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సార్ 1 మినిట్ సార్ ఈ ఆనంద సమయంలో మరి గౌరవనీయులు సందర్భంలో కేక్ కట్ చేస్తున్నారు. మరి తిరుపతిని స్మార్ట్ సిటీకి 18 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఆ 18 క్యారెక్టరిస్టిక్స్ని ఈ 700 ఏకర్స్లో ఇంప్లిమెంట్ చేస్తాం. మరి మీరు అడగచ్చు మిగతా నగర ప్రజలకి ఏంటి బెనిఫిట్ అని. మిగతా నగర ప్రజల కోసమే ప్యాన్ సిటీ సొల్యూషన్ పెట్టాం. దాంట్లో ట్రాఫిక్ అండ్ పార్కింగ్ మనకి ప్రధాన సమస్యగా సిటిజన్స్ కోరుకున్నారు. ఈ ట్రాఫిక్ అండ్ పార్కింగ్కి ఐటీ బేస్డ్ సొల్యూషన్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వైఫై జోన్స్ క్రియేట్ చేయటం, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్, ఇంకా అన్ని సబ్జెక్ట్స్ని టచ్ చేస్తాం. ఈ 18 సెక్టర్స్లో మాత్రం 700 ఏకర్స్లో కంప్లీట్గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వాటర్ సప్లై, అన్ని అర్బన్ ఏరియాకి సంబంధించిన అన్ని సమస్యలకి ఒక సమాధానం దొరుకుతుంది దీంట్లో.